ఎస్ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నటి ముఖ్యాంశాలు. అచ్యుతాపురం ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ తప్పు చేసిన వారిని క్షమించమన్న చంద్రబాబు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎన్ఓపిని పాటించాలని స్పష్టం. వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన. అచ్యుతాపురం సెస్ బాధితులకు పరామర్శ. ఫార్మా ఘటనపై ప్రభుత్వ స్పందన బాధ కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు. నేటి నుంచి ఏపీలో గ్రామ సభలు ప్రారంభం. అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమాల కంటే సమాజమే ముఖ్యమని గ్రామ సభలో కీలక వ్యాఖ్యలు. ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు. విశేష సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు. దుర్గమ్మను దర్శించుకున్న బీజేపీ ఏపీ పురంధేశ్వరి. ఉచిత ఇసుక విధానంలో మార్పులు. జిల్లా కలెక్టర్ జి సృజన స్పష్టం. నేటి నుంచి ఉచిత ఇసుక బుకింగ్ కి ప్రత్యేక కేంద్రాలు. ఇన్వాయిస్ లేని వాహనాలను అనుమతులు నిరాకరణ. అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించనున్నట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెస్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని ఆయన పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మృతి చెందిన వారి కుటుంబాలకు ₹1,00,00,000, తీవ్రంగా గాయపడిన వారికి 50 లక్షలు, గాయపడిన వారికి 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అచ్యుతాపురం సెస్ కంపెనీ పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు పాటించలేదని, పరిశ్రమలో శక్తివంతమైన పేలుడు జరిగిందని తెలిపారు. పరిశ్రమలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపి అనుసరించలేదని తెలుస్తుందని చంద్రబాబు తెలిపారు. పరిశ్రమల్లో పూర్తిస్థాయి భద్రతా ప్రమాణాలు చేపట్టలేదన్నారు. ఈ సెస్లో గత 5 సంవత్సరాల్లో విశాఖలో 119 ఘటనల్లో 120 మంది మృతి చెందారని తెలిపారు. పరిశ్రమల్లో వెంటనే అంతర్గత విచారణ చేపట్టాలని, రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎస్ఓపిని పాటించాలని స్పష్టం చేశారు. ఎసెన్షియా ఫార్మా కంపెనీ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేస్తున్నామని, పరిశ్రమలో ఏం జరిగింది, లోపాలపై కమిటీ విచారిస్తుందని వెల్లడించారు. నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టమని, శిక్షిస్తామని, బాధిత కుటుంబాలు, క్షతగాత్రులకు పరిహారం కంపెనీ నుంచి ఇప్పిస్తున్నామని అన్నారు. ఆ తర్వాత తీసుకోవాల్సిన చర్యలు చేపడతామని తెలిపారు. ఒక కంపెనీ సరైన నిర్ణయాలు తీసుకోకపోతే ఏం జరుగుతుందో ఇది ఒక ఉదాహరణ. అదే మరి ఒక ప్రభుత్వం కూడా వారసత్వంగా వచ్చే కొన్ని సమస్యల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో ఇది కూడా ఒక డెమాన్స్ట్రేషన్. అది ఇక్కడ మనం చూస్తే ఎసెన్షియా అడ్వాన్స్ సైన్సెస్ ఫార్మా కంపెనీ, ఇది రెడ్ కేటగిరీలో ఉండే కంపెనీ. 17 మంది చనిపోవడం, ఇంకా ఒక 7 మంది, ఒక అతనికైతే 54% బర్న్స్ ఉన్నాయి, ఒక అతనికి 24% ఉన్నాయి, ఒక అతనికి 17% ఉన్నాయి, ఇంకొక అతనికి 10% ఉన్నాయి. మిగిలిన వాళ్ళు మోర్ ఆర్ లెస్ తక్కువగా ఉన్నాయి. అవి కొద్దిగా నామినల్ ఇంజురీస్ గానీ, కొంచెం సీరియస్ ఇంజురీస్ గానీ ఉన్నాయి. ఏదైతే చెస్ట్ బోన్ ఒకటి బ్రేక్ కావడం, ఇలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి. నేను వస్తానే ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. ఏదైతే ఫస్ట్ నేను వెళ్ళింది సీరియస్ గా ఉండే వాళ్ళందరినీ పరామర్శించాను. ఆ తర్వాత హాస్పిటల్కి వెళ్ళి, కేజీహెచ్కి వెళ్ళి, ఎవరైతే హాస్పిటల్లో డెడ్ బాడీస్ అన్ని పోస్ట్ మార్టంకి వచ్చి కుటుంబ సభ్యులు బాధితులు వచ్చారు, వాళ్ళని పరామర్శించాను, ఓదార్చాను. కానీ కొన్ని సంఘటనలు చూస్తే చాలా బాధేస్తుంది. అన్నమయ్య జిల్లాలో పర్యటించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. గ్రామాలు బాగుంటేనే దేశం బాగుంటుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇవాళ ఏపీలో గ్రామ సభలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ఆయన మైసూరవారిపల్లి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన నాయకులే జాతీయ స్థాయికి ఎదిగారన్నారు. రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్కరూ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. తనకు సినిమాల కంటే సమాజం, దేశమే ముఖ్యమన్నారు పవన్. 75% గ్రామాల్లో వైసీపీకి చెందిన సర్పంచ్లే ఉన్నారన్నారు.
చేశారన్నారు. స్వర్ణ పంచాయతీల ఏర్పాటే మన లక్ష్యమన్నారు. 41,000 కోట్లు గ్రామాల అభివృద్ధికి ఖర్చు పెట్టామని గత ప్రభుత్వం చెప్పిందని, కానీ వాస్తవానికి ఖర్చు పెట్టింది మాత్రం 15,000 కోట్లే అన్నారు పవన్. రాయలసీమ చదువుల నేల అన్నారు పవన్. బాధ్యతల నుంచి తాము ఏం పారిపోమన్నారు. అపార రాజకీయ పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు వద్ద తాను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు పవన్. ప్రజల కోసం కూలి కాపరిగా పనిచేసేందుకు కూడా తాము సిద్ధమయ్యారు. అద్భుతాలు చేయటానికి చేతిలో మంత్రమేం లేదన్నారు. గుండెల నిండా నిబద్ధత మాత్రమే ఉందన్నారు పవర్ స్టార్. అయితే పవన్ గ్రామ సభలో మాట్లాడుతుండగా ఆయన అభిమానులు సందడి చేశారు. ఓజీ ఓజీ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేశారు. దీంతో పవన్ స్పందిస్తూ సినిమా సినిమానే, రాజకీయాలు రాజకీయాలే అన్నారు. సినిమాల కంటే తనకు సమాజం, దేశమే ముఖ్యమన్నారు. అభిమానుల నినాదాలపై స్పందిస్తూ ఆయన ఇలా వ్యాఖ్యలు చేశారు. మేము రాజకీయాలకు అతీతంగా చేస్తాం అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే 13,326 పంచాయతీల్లో తెలుగుదేశం సర్పంచులు కానీ, జనసేన సర్పంచులు కానీ అందరూ కలిపితే 3వ వంతు ఉంటే ఎక్కువ. 70% అందరూ వైసీపీ తరఫున పోటీ చేసిన సర్పంచ్లే. అయినా కానీ వాటిని దాటి అన్ని పంచాయతీలకి 10,000 రూపాయలు, 25,000 రూపాయలు పంచాం. ఇది మా చిత్తశుద్ధి గ్రామాల వైపు, అంతేగాని ఎవరు దాన్ని అసారథ్యం వహిస్తున్నారు కాదు. మన గ్రామాలకి ఏం కావాలి అని ఆ చిత్తశుద్ధిని చూపించడానికి ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓజీయా నాకు అర్థం కాదు, మోడీ మోడీ అన్నట్టుగా. సినిమాల గురించి సినిమాలను థియేటర్లో మాట్లాడుకుందాం. ఇక నేను సినిమాలని, రాజకీయాలని చాలా ప్రత్యేకంగా చూస్తాను. సినిమాయే. ఆ రాజకీయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకు దేశం ముఖ్యం సినిమాల కంటే కూడా, సమాజం ముఖ్యం సినిమాల కంటే కూడా, గ్రామ హితం ముఖ్యం నాకు సినిమాల కంటే కూడా. ఎందుకంటే గ్రామం అన్నం పెట్టే రైతు బాగుంటే అన్నీ బాగుంటాయి. అలాగే గ్రామాలు పచ్చగా ఉంటే దేశం పచ్చగా ఉంటుంది. అందరి దగ్గర డబ్బులు ఉంటేనే సినిమాలు ఆడతాయి. అందుకని ముందు గ్రామాలు పచ్చగా ఉండాలని కోరుకున్నాం. అనకాపల్లిలో వైసీపీ అధినేత జగన్ పర్యటించారు. అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో ఆయన పరామర్శించారు. ప్రమాద ఘటనను జగన్ కు బాధితులు వివరించారు. ఆసుపత్రిలో బాధితులకు అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీసిన జగన్ మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విశాఖలో జరిగిన ఫార్మా ఘటనపై ప్రభుత్వం స్పందించిన తీరు బాధ కలిగిస్తుందని వైఎస్ జగన్ అన్నారు. తమ హయాంలో ఇలాంటి ఘటనే జరిగితే వేగంగా స్పందించామన్నారు. 24 గంటల్లోనే కోటి పరిహారం ప్రకటించిన ఘనత వైసీపీదే అని జగన్ వివరించారు. కూటమి ప్రభుత్వంలో ప్రమాదం జరిగిన వైసీపీపై నింద వేయటం ఆశ్చర్యం కలిగించిందని జగన్ తెలిపారు. ఘటన జరిగిన తర్వాత ఘటన స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయాడు, అధికారులు ఎప్పుడు పోయారు, కమిషనర్ ఎప్పుడు పోయారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎప్పుడు పోయారు అని చూస్తే ఇంకా బాధ కలిగించే అంశాలు. కనీసం ఘటన జరిగితే కనీసం అంబులెన్స్ను కూడా కనీసం మొబిలైజ్ చేసి ఆ ప్రాంతానికి తీసుకుని రాని పరిస్థితి. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంపెనీకి సంబంధించిన బస్సుల్లో తీసుకొస్తా ఉన్నారు, హాస్పిటల్లోకి తీసుకొని పోయే పరిస్థితి. నేను ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇలాంటి ఘటనే ఒకసారి మా ప్రభుత్వ హయాంలో కూడా జరిగింది. ఎల్జీ పాలిమర్స్ అనే ఘటన జరిగింది. కోవిడ్ మహమ్మారి ఉన్న సమయం అది. మేలో జరిగింది. మే 2020 ప్రాంతంలో జరిగింది. ఒకవైపున కోవిడ్ మహమ్మారి ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఎలా పలికింది, ఎలా స్పందించింది అని ఒక్కసారి కంపారిజన్ చేయాలి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని శుక్రవారం ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేయించిన అనంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు అందించారు. సౌభాగ్యవస్యై దత్తాయాథాశ్రితం విపరేతనా శతం కేవజరదో వర్ధమానైత్యభిర్గమో భవతి శతమితి శతం దీర్ఘమాయుర్మరుదయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః ఆయుర్దాగ్నేహ వినోదశానో
कामधजाभिगभ्यं विदेव पुत्रमभिरक्षत सर्वमेवैव सर्वकरोति तेनाप्नोति तेनाप्नोति सर्वं सर्वमाप्नोति आप्नोति सर्वं सर्वमा విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం 3వ శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. అమ్మవారి సన్నిధానంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం నాడు నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రతంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అధికంగా రావడంతో దేవస్థానం అధికారులు సైతం తదనుగుణంగా ఏర్పాటు చేశారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తున్న అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు జరుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అక్షంతులు వాసన చూసి వెనక్కి వేయండి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం స్వః ఓం మహః ఓం నః ఓం నమః ఓం సత్యం ఓం సర్వే నమః యస్మి యోరాః ఉచిత ఇసుక విధానంలో ఈ నెల 23 నుంచి మార్పులు తీసుకురానున్నట్లు కలెక్టర్ జి సృజన తెలిపారు. ఈ క్రమంలో బుకింగ్ కు ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై స్టాక్ పాయింట్ల వద్ద బుకింగ్ ఉండదన్నారు. స్లాట్ల కేటాయింపు ఉంటుందని, ఇన్వాయిస్ లేని వాహనాలను నిల్వల కేంద్రాల వద్దకు అనుమతించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. నగరంలోని విడతి కార్యాలయంలో జేసీ నిధి మీనాతో కలిసి గురువారం జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. బుకింగ్ కేంద్రాలు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాయన్నారు. కీసర స్టాక్ పాయింట్ కు కంచికచర్ల 3 గ్రామ సచివాలయం, మొగల్తూరు స్టాక్ పాయింట్ కు చెవిటికల్లు గ్రామ సచివాలయం, అనుమంచిపల్లి స్టాక్ పాయింట్ కు షేర్ మహమ్మద్ పేట పంచాయతీ కార్యాలయం, పోలంపల్లి స్టాక్ పాయింట్ కు పోలంపల్లి గ్రామ సచివాలయంలో బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వివరించారు. వాహనాలను లైన్లో నిలిపి ఇసుక పొందాలని చూసే వారి ఆటలు ఇక చెల్లవన్నారు. ap.ministries.government.in వెబ్సైట్లో రిజిస్టర్ అయిన వాహనాలకు మాత్రమే బుకింగ్ చేయనున్నట్లు తెలిపారు. బుకింగ్ సమయంలోనే స్లాట్లు కేటాయించడం జరుగుతుందన్నారు. జూలై నెలలో ఉచిత ఇసుక విధానం అమలు కాగా ప్రస్తుతం 4 పాయింట్లలో ఇసుక అందుబాటులో ఉందని చెప్పారు. రవాణా, హ్యాండ్లింగ్ ఛార్జీలను ఆయా బుకింగ్ కేంద్రాల వద్ద బ్యానర్ల రూపంలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు. ఒక వినియోగదారునికి 20 మెట్రిక్ టన్నుల ఇసుక మాత్రమే ఇస్తామన్నారు. ఉచిత ఇసుక విధానం అమలు పర్యవేక్షణకు జాయింట్ కలెక్టర్ నిధి మీనా నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని కలెక్టర్ తెలిపారు. ఏవైనా ఫిర్యాదులను టోల్ ఫ్రీ నెంబర్లతో పాటు మెయిల్కి కూడా పంపవచ్చని సూచించారు. జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-6029, రాష్ట్ర టోల్ ఫ్రీ నెంబర్ 1800-599-4599 వీటికి ఫోన్ చేసి తెలపవచ్చునన్నారు. ఈ ఫిర్యాదులను సత్వరం పరిష్కరించేందుకు ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. రేపటి నుంచి బుకింగ్ తీసుకోవటం జరుగుతుంది. ఎక్కడ తీసుకుంటామంటే కీసరకి సంబంధించి కంచికచర్ల 3వ సచివాలయం గ్రామ సచివాలయంలో బుకింగ్ పాయింట్ ఉంటుంది. మొగులూరుకి సంబంధించి చెవిటికల్లు విలేజ్ సెక్రటేరియట్ ఉంటుంది. అనుమంచిపల్లికి సంబంధించి షేర్ మహమ్మద్ పేట పంచాయత్ ఆఫీస్ ఉంటుంది. పోలంపల్లికి సంబంధించి పోలంపల్లి గ్రామ సచివాలయం ఉంటుంది. ఈ 4 ప్రదేశాలు కూడా రెవెన్యూ వారు, పోలీస్ వారు, మైన్స్ వారు కూడా కలిసి తీసుకున్న నిర్ణయం. ఏదైతే కొంచెం ప్రజలకి అందుబాటులోనూ మరీ స్టాక్ పాయింట్కి దగ్గరగా ఉండి క్రౌడింగ్ అవ్వకుండా, అలా అని మరీ దూరంగా కూడా లేకుండా స్ట్రాటజికలీ అనుకూలమైన ప్రదేశంగా నిర్ణయం చేయటం జరిగింది. మనము బుకింగ్ చేసుకున్నప్పుడు రేపటి నుంచి స్లాట్స్ ఇస్తామండి. ఏ టైంకి మీరు అక్కడ స్టాక్ పాయింట్కి వెళ్ళాలి అని ఫస్ట్ కమ్ ఫస్ట్ ఫస్ట్ బేసిస్లోనే టైం రాసి పెడతాం. ప్రతి 2 గంటలకి ఒక స్లాట్. అంటే ఉదాహరణకి రేపు ఉదయం 6 గంటల నుంచి మొదలు పెడితే 6 to 8 ఒక స్లాట్, 8 to 10 ఒక స్లాట్, 10 to 12, 12 to 2, 2 to 4, 6 నుంచి 4 వరకు మేము బుకింగ్ చేస్తాము. ఎట్టి పరిస్థితుల్లోనూ సాయంత్రం 6 తర్వాత ఇంకా స్టాక్ లిఫ్టింగ్ ఉండకూడదు కాబట్టి 4 గంటలకే మనము ఇచ్చే దాంట్లోనే 6 వరకు చేయటానికి ఎన్ని వెహికల్స్కి అనుమతి ఇవ్వచ్చో నిర్ణయం చేసుకొని 6 వరకు అయ్యేటట్టు 4 o'clockకి బుకింగ్ క్లోజ్ చేస్తాం. డీసీపీ కేఎం మహేశ్వర్ రాజ్ మాట్లాడారు.
ఏపీసీ డాక్టర్ రవికిరణ్ పాల్గొన్నారు. కలెక్టర్ గారు మొత్తం వివరంగా ఈ న్యూ శాండ్ పాలసీ గురించి ఇంటరిమ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ట్రాన్స్పరెన్సీ ఎంత ట్రాన్స్పరెన్సీగా అన్నీ చేస్తామో వెబ్సైట్లో పెట్టడం, మీ ద్వారా ప్రచారం కలిగించడం, ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము చెప్పేది ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ చేరి అందరూ పాటించేలాగా పబ్లిక్ కన్జ్యూమర్స్ అందరూ కూడా కోఆపరేట్ చేయాలి. ముఖ్యంగా అన్రిజిస్టర్డ్ వెహికల్స్ కానీ ఇట్లాంటివి స్లాట్లు లేని టైంలో, స్లాట్ అయిపోయిన టైంలో రావడం కానీ ఇలాంటివి చేయకుండా మాకు కోఆపరేట్ చేయాలి. బుకింగ్ సెంటర్ని, స్టాక్ పాయింట్ని వేరు చేయడం జరిగింది కాబట్టి కంజెషన్ వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. అలాగే అక్కడ ఒక వీలైనంత వరకు చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేసి స్మూత్గా రన్ అయ్యేటట్టుగా పబ్లిక్కి కన్వీనియన్స్ కోసమే మేము ఏది చేసినా కూడా పబ్లిక్ కన్వీనియన్స్ కోసమే. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 10వ తేదీన రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల ఎదుట మహాధర్నాలు చేపట్టనున్నట్టు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నాయకులు తెలిపారు. హనుమాన్పేట దాసరి భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో 1290 రోజులుగా ఆందోళన జరుగుతున్నాయని, విశాఖ నగరంలోని అన్ని కార్మిక సంఘాలు 1250 రోజులుగా పోరాటం చేస్తున్నాయని చెప్పారు. ఇంత జరుగుతున్నా కేంద్రంలోని మోడీ, రాష్ట్రంలోని అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యలు తీసుకోవడం తప్ప స్టీల్ ప్లాంట్పై ప్రైవేటీకరణ నిలుపుదలపై చిత్తశుద్ధి కనిపించలేదని విమర్శించారు. ప్రైవేటీకరణ వద్దంటూ జగన్ ఏకవాక్య తీర్మానంతో సరిపెట్టారని, మోడీని గట్టిగా నిలదీయలేకపోయారని చెప్పారు. విశాఖ ఉద్యమాన్ని ఆప్ చేయడానికి కేంద్రం దుష్ట ఆలోచనలు చేస్తుందన్నారు. జూలై 23న కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శించి ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని హామీ ఇచ్చి 690 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారని గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి స్టీల్ ప్లాంట్లో ఒక బ్లాస్ట్ ఫర్నేస్ నిలిచిపోయిందని, కేంద్ర మంత్రి వచ్చి వెళ్ళిన తర్వాత మరో బ్లాస్ట్ ఫర్నేస్ నిలిచిపోయిందని తెలిపారు. ముడి సరుకు సరఫరా నిలిపివేశారన్నారు. శాశ్వత ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు చెల్లిస్తున్నారని, ఒప్పంద కార్మికులకు 4 నెలలుగా వేతనాలు చెల్లించలేదన్నారు. స్టీల్ ప్లాంట్ సహజ మరణానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వానికి అండగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో మాట్లాడాలని కోరారు. ముఖ్యమంత్రులు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి వేర్వేరు అంశాలు మాట్లాడుతున్నారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించడం లేదన్నారు. విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇతర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కలిసి వారు కూడా 1250 రోజులుగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో అనేక ఆందోళనలు నిర్వహించాం. బంధులు కూడా 2 సార్లు చేయడం జరిగింది. ఇన్ని జరిగినా కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో ఆనాటి ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో, ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కంటి తుడుపు చర్యగా ఏదో చెప్పారు తప్ప వాస్తవానికి వాళ్ళకి ఎవరికి చిత్తశుద్ధి లేదు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తీర్మానం చేశాడు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి, ప్రైవేటీకరణ వద్దు అనేటువంటి ఏకవాక్య తీర్మానం చేశాడు. దాని అమలు కోసం ఆయన ఏ రోజు బీజేపీ దగ్గర పట్టల. ఎందుకంటే ఆయన బీజేపీకి దత్తపుత్రుడిగా ఉండినాడు. అడగకుండానే అనేక ఈ దేశానికి నష్టం చేసేటువంటి అనేక రకాల అంశాల్లో మద్దతు ప్రకటించాడు. ఆందోళన ఏమిటి అనేది ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సీరియస్గా తెలియజేయదలిచారు. మొదటిది అశేషమైనటువంటి త్యాగాలతో 32 మంది బలిదానంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం సాధించుకున్నారు, స్థాపించుకున్నారు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని పూర్తిగా అదానీకి, పోస్కో కంపెనీకి అమ్మేయడానికి రోజు కోరుకుంటాం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో కూడా 1400 రోజుల నుంచి ఒక ఫ్యాక్టరీని నిలుపుదల చేయడం కోసం, అంటే ప్రైవేటు పరం కాకుండా ప్రభుత్వ రంగంలో ఉంచాలని ఆందోళన జరపడం అనేది చారిత్రాత్మకమైనటువంటి పోరాటం. కానీ ఈ పోరాటానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ
ఏమాత్రం చివగ్గకపోవటం అత్యంత దుర్మార్గం. ప్రధానంగా ప్రభుత్వం యొక్క నియంత్రణ తనిఖీలు లేకపోవడం కారణంగానే ఈ ప్రమాదాలు కారణంగా ఉన్నాయి. యాజమాన్యాలు లాభాపేక్ష అనేది సహజంగా ఉంటుంది. సేఫ్టీ చర్యలు తీసుకోవట్లేదు, ప్రభుత్వం తనిఖీలు చేయట్లేదు. చనిపోయినప్పుడు పరిహారం ఇచ్చేసి ఏదో ఇచ్చేసామనే రకంగా చేతులు చేస్తూ ఉన్నారు. ఇది సరైనది కాదు. ప్రమాదాలు జరగకుండా నిర్దిష్టమైన చర్యలు తీసుకునే రకంగా ప్రభుత్వం పునుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అస్తాపురం ప్రమాదం చనిపోయిన వారికి 2 లక్షల చొప్పున, గాయపడే వారికి 2 కోట్ల చొప్పున, గాయపడే వారికి 1 కోటి రూపాయల చొప్పున ప్రభుత్వము యాజమాన్యం కలిపి ఇవ్వాలనే రకంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ప్రమాదాల నియంత్రణకి చర్యలు చేపట్టాల్సిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ విభాగం ఏదైతే ఉందో వారిని సంబంధించిన అధికారిని ఈ సందర్భంగా సస్పెండ్ చేసి విచారించడం కోరుతూ ఉన్నాం. యాజమాన్యం తక్షణం అరెస్ట్ చేయాలి. ఈ రోజు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. యాజమాన్యం అరెస్ట్ చేయాలి. ఖచ్చితంగా 304 సెక్షన్ కింద వాళ్ళని అరెస్ట్ చేసి శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని తల్లిపై ఉన్న ప్రేమ గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పేద్ మాకే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్యరహిత భవిష్యత్తుకు దోహదపడిన వారమవుతామని కలెక్టర్ జి సృజన అన్నారు. పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏక్ పేద్ మాకే నామ్ కార్యక్రమంలో భాగంగా గురువారం కలెక్టర్ సృజన ఇబ్రహీంపట్నం మండలం గుండుపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి మొక్కలు నాటారు. 2025 మార్చి నాటికి దేశవ్యాప్తంగా 140 కోట్ల మొక్కలను నాటాలనే లక్ష్యంతో దేశ ప్రధాని సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం ఫ్లాట్ ఫర్ మదర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ వారి తల్లిపై ఉన్న ప్రేమ, ఆప్యాయత, అనురాగానికి గుర్తుగా ఒక మొక్కను నాటడం ద్వారా తల్లిని గౌరవించుకోవాలన్నారు. ప్లాంట్ ఫర్ మదర్ కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కలెక్టర్ తెలిపారు. మనము పెద్ద ఎత్తున ప్రతి గ్రామంలో కూడా మొక్కలు పెంచే కార్యక్రమము చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ గుంటుపల్లిలో మనం స్కూల్లో ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద ఒక 100 మొక్కలు పిల్లలకే బాధ్యత ఇస్తూ టీచర్లు పిల్లలు బాధ్యతగా వాళ్ళ తల్లిగారి పేరు మీద గుర్తుగా దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటాము అనే ఒక ప్రతిజ్ఞ తీసుకుంటూ మొక్క పెట్టుకోవడం జరిగింది. దాంట్లో భాగస్వామ్యం అయ్యి ఈ స్ఫూర్తి అంటే ఇది మంచి కాలము, వర్షాకాలము మొక్కలు పెంచడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్లో కూడా హార్టికల్చర్ మీద, మన మొక్కలు నాటడం మీద, గ్రీనరీ పెంచడం మీద కూడా ఫోకస్ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మనము చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ గుంటుపల్లిలో ఈరోజు ఇది మొదలు పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున ఇన్స్టిట్యూషనల్ ప్లాంటింగ్ అంటే మనకి ప్రభుత్వ ఆస్తులన్నింటిలోనూ స్కూళ్ళు కావచ్చు, ఆఫీసులు కావచ్చు, ఏ ప్రభుత్వ ఆస్తుల్లో అయినా పెద్ద ఎత్తున మొక్కలు నాటి అంటే ఇట్లా ప్రజలకు ఉపయోగపడే పండ్ల మొక్కలు లాంటి పెద్దవయ్యే మొక్కలు, మెయింటెనెన్స్ తక్కువ ఉండే మొక్కలు లాంటివి నాటితే అవి అక్కడ ఉండే కమ్యూనిటీకి కూడా ఉపయోగపడంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ పళ్ళ మొక్కలు ఈరోజు ఇక్కడ స్కూల్లో నాటడం జరిగింది. అందరూ పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు అండగా ఉండాలని ఐద్వా కార్యదర్శి రమ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వాలు అనుసరించడం లేదన్నారు. ఏలూరు రోడ్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై జరిగిన ఘటనపై నిరసనగా వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ట్రైన్ డాక్టర్లు సంయుక్త ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమ మాట్లాడుతూ కోల్కతా ఘటనపై పీఎం మోడీ ఇప్పటి వరకు మాట్లాడుకోవటం ఎంతవరకు న్యాయమన్నారు. మహిళలు ఎక్కడ పనిచేసినా వారికి రెస్ట్ రూమ్లు, భద్రత తదితర వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆయా సంస్థలపై ఉందన్నారు. ట్రైనీ డాక్టర్పై సంఘటనపై విచారణ వేగవంతంగా చేయాలన్నారు. సంఘటనలో దర్యాప్తు వేగవంతంతో పాటు దోషులకు కఠినంగా శిక్ష పడితే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావన్నారు. ట్రైనీ డాక్టర్ లలిత మాట్లాడుతూ రాత్రి సమయాల్లో విధులు నిర్వహించే మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేయాలని లలిత డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న చట్టాలను సక్రమంగా అమలు చేయకపోవడంతో మహిళలపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల సంరక్షణ బాధ్యత అందరిపై ఉందన్నారు. కళాశాల వద్ద నుండి ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ ఏలూరు రోడ్ మీదుగా చుట్టుగుంట సెంటర్ వరకు సాగింది. ప్రదర్శనకారులు కలకత్తాలో జరిగిన సంఘటనలో బాధితులు కుటుంబానికి తక్షణ న్యాయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఘటన ఈరోజు దేశమంతా సంచలనం కలిగిస్తూ ఉంది. అది ఒక్కటి మాత్రమే కాదు, ఆడపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ అత్యాచారాలు అరికట్టకూడదని, మరో కలకత్తా ఘటన జరగకూడదని విద్యార్థులు, అలాగే ఉద్యోగులు, అనేక మంది ప్రజలు, కార్మికులు
ఈరోజు ఉద్యమిస్తున్నారు. కానీ ప్రధానమంత్రి ఇంతవరకు దీని మీద స్పందించకపోవడం అనేది ఈ దేశానికి పట్టినటువంటి శని అనేది మనం అర్థం చేసుకోవాలా. సుప్రీంకోర్టు సుమోటోగా ఈ కేసు విచారణ తీసుకుని ఒక కమిటీని వేసి ఆ కమిటీని అవసరమైనటువంటి రక్షణ చర్యలు ఏం తీసుకోవాలి అని చెప్పేసి సూచించమని చెప్పేసి కోరడం అనేది స్వాగతించదగినటువంటి విషయం. యాక్చువల్లీ ఇలా ఈ డాక్టర్స్ అనేది వాళ్ళు లాంగ్ అవర్ షిఫ్ట్ 36 hour షిఫ్ట్ ఇలా చేస్తున్నప్పుడు ఆవిడకి ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది అంటే తను నైట్ డ్యూటీ చేసేటప్పుడు తను రెస్ట్ తీసుకుందామని అక్కడికి వెళ్ళినప్పుడు తనకి ప్రాపర్ సెక్యూరిటీ డ్యూటీ రూమ్స్ ఇవి లేకపోవడం వల్ల అక్కడ ఆ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ అక్కడ సెక్యూరిటీ కానీ పోలీస్ కానీ ప్రిన్సిపల్ కానీ సరిగ్గా రెస్పాండ్ అవ్వడం వల్ల తనకి ఇంకా వాళ్ళ ఆ నిందితులు ఎవరు అనేది ఇంకా పట్టుకోవడం జరగలేదు, వాళ్ళ మీద ఇంకా యాక్షన్ తీసుకోవడం జరగలేదు. ఆ ఆడపిల్ల ప్లేస్లో రేపు ఇంకొక అమ్మాయి, అది కాలేజ్ హాస్పిటల్ అనే కాదు ఇంకొక చోట అది అర్ధరాత్రి ఎక్కడైనా జరగచ్చు, అది ఎవరికైనా జరగచ్చు. వర్క్ ప్లేస్ అనేది ఎప్పుడైనా సేఫ్ ప్లేస్లో ఉండాలి, అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. ఇంకా విత్ రెస్పెక్ట్ టు ఉమెన్ అయితే అది ఇంకా ప్రాపర్గా ఉండాలి. సరౌండింగ్ కలీగ్స్ కానీ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా ఉండాలి. దానికోసం ఇదంతా చేస్తున్నాం మేము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అచ్యుతాపురం ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ తప్పు చేసిన వారిని క్షమించమన్న చంద్రబాబు. రెడ్ కేటగిరీలోని పరిశ్రమలన్నీ ఖచ్చితంగా ఎన్ఓపిని పాటించాలని స్పష్టం. వైఎస్ జగన్ అనకాపల్లి పర్యటన, అచ్యుతాపురం సెస్ బాధితులకు పరామర్శ. ఫార్మా ఘటనపై ప్రభుత్వ స్పందన బాధ కలిగిస్తుందంటూ వ్యాఖ్యలు. నేటి నుంచి ఏపీలో గ్రామ సభలు ప్రారంభం. అన్నమయ్య జిల్లా మైసూరవారిపల్లి గ్రామ సభలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సినిమాల కంటే సమాజమే ముఖ్యమని గ్రామ సభలో కీలక వ్యాఖ్యలు. ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మి వ్రతాలు, విశేష సంఖ్యలో హాజరైన మహిళా భక్తులు. దుర్గమ్మను దర్శించుకున్న బీజేపీ ఏపీ పురంధేశ్వరి. ఉచిత ఇసుక విధానంలో మార్పులు, జిల్లా కలెక్టర్ జి సృజన స్పష్టం. నేటి నుంచి ఉచిత ఇసుక బుకింగ్ కి ప్రత్యేక కేంద్రాలు, ఇన్వాయిస్ లేని వాహనాలను అనుమతులు నిరాకరణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.